తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్. శ్రీవారి దర్శనానికి తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇవాళ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చ జరిగింది. సిఫార్సు లేఖలపై వారానికి 2 నుండి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ను జారీ చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్. శ్రీవారి దర్శనానికి తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖలను అనుమతించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇవాళ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చ జరిగింది. సిఫార్సు లేఖలపై వారానికి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇటు తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆ వారానికి 2 సార్లు అన్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా వారానికి 2 విఐపి బ్రేక్ దర్శనాలు, 2 300 శుభదం దర్శనాలు అవకాశం కల్పిస్తూ మొత్తం 4 లేఖలకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపు క్రితమే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల అంశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఇటు తెలంగాణకు సంబంధించిన కొంతమంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం, అలాగే ఏపీకి సంబంధించి కూడా ఏ రకంగా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో బీఆర్ నాయుడు భేటీ అవడంతో ఈ భేటీలో మొత్తం 2 విఐపి బ్రేక్ దర్శనాలు, 2 మామూలుగా శుభదం దర్శనాలకు సంబంధించి లేఖలను అనుమతించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని చెప్తారు. అయితే శివ, దీనికి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులకి ఎప్పుడు కూడా అవకాశం లేదంటే ఉమ్మడి రాష్ట్రంలో ఈ అవకాశం ఉంది, కానీ రాష్ట్రం విడిపోయిన ఈ 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితి కనిపించింది. సో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణకి సంబంధించిన దాదాపుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరందరికి సంబంధించి కూడా కోటా ప్రకారం పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరికి 4 లేఖల్ని వారానికి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే దాదాపుగా 119 మంది ఎమ్మెల్యేలు, అలాగే 17 మంది ఎంపీలకు సంబంధించి, అలాగే దాదాపుగా 40 మంది ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఆమోదం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ శివ.